హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. థంబ్నెయిల్లో సూచించినట్లుగా మీరు కూడా గొప్పగా విజేతలుగా రాణించవచ్చు. ఎంతోమంది విజేతలు ఉన్నారు మీ చుట్టూ. వాళ్ళతో మీరు పోల్చుకుంటే మీరు కూడా వాళ్ళకిలా సాధించాలి అంటే ఏం చేయాలి అనేది ఈ యొక్క టాపిక్. ఇప్పుడు మనం వాళ్ళతో పోల్చుకుని వాళ్ళ జీవితం బాగుంది, 190% మంది ఇతరుల విషయంలో ఒక్కసారైనా ఇలా ఆలోచించకుండా ఉండలేరు. అంటే వాళ్ళు బాగున్నారు, చాలా బాగున్నారు అని ఎదుటి వాళ్ళ గురించి మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. అదే ఈ విషయం. తాము తప్ప ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉన్నారని కూడా భావిస్తుంటారు కొంతమంది. ఇలా ఇతరుల జీవితం గురించి ఆలోచిస్తూ అసలైన తమ జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది చాలామంది జీవితాల్లో అనేక విషయాల్లో ఫెయిల్యూర్కి దారితీస్తుంది, సంతోషాన్ని దూరం చేస్తుంది. మరి అలా జరగకూడదంటే ఏం చేయాలి? ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమాధానం చెప్తూ ఉంటారు. కానీ ఫైనల్గా మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు క్రియేట్ చేసుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉందని, అదే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుందని అంటున్నారు నిపుణులు. అందుకు సహాయపడే కొన్ని టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ప్రతిరోజు నేర్చుకోండి. అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశాన్ని మీరు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే మీ యొక్క విజ్ఞానం పెరుగుతుంది. మీరు నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు కదా. అంటే మీ నాలెడ్జ్ ఎంత పెరిగితే అంత పవర్ఫుల్గా మీరు తయారవుతారు. అంతేగాని నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేయగలను, జీవితానికి అసలైన అర్థం ఇదే అనుకునే వాళ్ళు ఎవ్వరూ నిజానికి ఆనందంగా అద్భుతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉండదు. ఎందుకంటే వీరి ఆలోచనలు అంతవరకే పరిమితం చేస్తూ ఉంటారు. ఒక దగ్గర ఆగిపోవడంతో చివరికి నష్టపోతారు కూడా. అలా కాకుండా ఎంత తెలిసినా తెలియని ఉంటాయని గ్రహిస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు అనుభవాల ద్వారా, అవగాహన ద్వారా, పరిశీలన ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాం. వాటిలో వ్యక్తిగత సామాజిక అభివృద్ధికి ఏది అవసరమో గుర్తిస్తూ ఆచరిస్తూ పోతే అదే మీ జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా మార్చేస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో అప్డేట్ అవుతూ ఉండాలి. మీరు పాతకాలపు నైపుణ్యాలు మాత్రమే కలిగి ఉంటే సరిపోదు. ఎందుకంటే రోజులు మారే కొద్దీ వాటి యొక్క సాంకేతిక అభివృద్ధి విపరీతంగా పెరిగిపోతూ ఉండటం వల్ల కొత్త అంశాలపై మనం దృష్టి కేంద్రీకరించి ఆ టెక్నాలజీని కూడా మనం సొంతం చేసుకోవాలి. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఇది రెండో పాయింట్. నిరంతరం నేర్చుకోవడం అనేది కన్సిస్టెన్సీ ఇన్ యువర్ ఎఫర్ట్స్ అండ్ లెర్నింగ్. ఈ నేర్చుకోవడం అనేది ఒక విషయానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. అనేక రూపాల్లో, అనేక కోణాల్లో, అనేక మార్గాల్లో ఉంటుంది. సమాజం ద్వారా నేర్చుకోవచ్చు, కుటుంబం ద్వారా నేర్చుకోవచ్చు, పరిస్థితుల ద్వారా, పరిణామాల ద్వారా. ఇలా ప్రతిదీ మనకి ఏదో ఒకటి నేర్పుతూ ఉంటుంది, ఏదో ఒక సందేశం ఇస్తూ ఉంటుంది. కాకపోతే కొంచెం ఆలోచిస్తే మనం గ్రహించగలుగుతాం. అలాగే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. అది పుస్తకాలు చదవటం, కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవటం, ఉన్నత స్థితికి చేరుకునే మార్గాలు అన్వేషించడం చేస్తూ ఉండాలి. రోజువారీ వ్యాయామాలు, వర్క్షాపులు, సమావేశాలు వివిధ సందర్భాల్లో కూడా మీరు ఆనందంగా ఉండడానికి సహాయపడతాయి. కాబట్టి ప్రతి వారితోనూ మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. కొత్త అంశాలు ఏమొస్తున్నాయి సమాజంలో అనేది ఎప్పుడు దానిపై దృష్టి పెట్టి తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, కృతజ్ఞతగా ఉండాలి. అంటే మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా మారాలంటే, ఆ తర్వాత మిమ్మల్ని అందరూ గుర్తుంచుకోవాలంటే మీకు సహకరించిన వ్యక్తుల పట్ల, సమాజం పట్ల, పరిస్థితుల పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి గ్రాటిట్యూడ్ మీలో పాజిటివిటీని పెంచుతుంది. అందుకే ఈ క్షణం నుంచే మీరు గ్రేట్ఫుల్గా ఉండగలిగే విషయాలు గుర్తించండి. అవసరమైతే వాటిని నోట్ చేసుకోవడం ద్వారా ప్రారంభించండి. నిరాశ కలిగినప్పుడు, కోపంగా అనిపించినప్పుడు, ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు వాటిని మరోసారి గుర్తు చేసుకోండి. ఆ మరుక్షణమే మీ మానసిక స్థితి మారిపోతుంది. సానుకూల ఆలోచనలతో సక్సెస్ వైపు అడుగులేస్తారు. ఆనందం మీ సొంతం అవుతుంది. దీన్నే గివ్ బ్యాక్ టు సొసైటీ అంటుంటారు. అంటే మనం ఒకప్పుడు నేర్చుకున్న ఈ సొసైటీని ఆ గుర్తుపెట్టుకుని, అలాగే మనం చదువుకున్న స్కూల్స్ని కానీ, కాలేజెస్ని కానీ గుర్తుపెట్టుకుని, మనం ఉన్నత స్థితికి చేరిన తరువాత మనం వాటికి తగిన విధంగా హెల్ప్ చేయడం అనేది అవసరం. దాన్నే కృతజ్ఞత అంటారు. అలాగే ముఖ్యంగా మన కుటుంబాల్లో పిల్లల్ని ఎంతో గారాభంగా పెంచుతారు కదా పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు. మరి పెద్దవాళ్ళు అయిపోయి పిల్లలకి తగినంత ఆర్థిక స్థితి బాగా అభివృద్ధి చెంది ఉన్నత స్థానంలోకి వెళ్ళినప్పుడు సంతోషించేది ఎవరు?
మన తల్లిదండ్రులు కదా. అటువంటి తల్లిదండ్రులను ఇగ్నోర్ చేస్తున్న పిల్లలు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా, ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్నప్పుడే కదా మనం ఎంత పైకన్నా వెళ్ళగలుగుతాం. మనం ఉన్నత స్థితికి చేరినందువల్ల అత్యంత ఆనందంగా ఉండే మన తల్లిదండ్రుల్ని మనం కూడా ఆనందింపజేయడం మన కర్తవ్యం కదా. కాబట్టి వాళ్ళ పట్ల కూడా మనం కృతజ్ఞతను ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు, ఆశ్రమాల పాలు చేయకూడదు. వాళ్ళకి వాళ్ళ యొక్క అనుభవానికి, వాళ్ళ యొక్క వయసుకి తగిన గౌరవం ఇచ్చి వారిని నుంచి మనం గతంలో పొందిన వాటిని మనం గుర్తు చేసుకోవడం ద్వారా తిరిగి వారికి అవసరమైన విధంగా సాయం చేయడం ద్వారా ఆ కృతజ్ఞతను కనబరచడం అనేది గొప్ప ఉదాత్తమైన లక్షణం అవుతుంది. అలాగే మీరు గొప్ప వ్యక్తులుగా సేవాభావం కలిగి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. గొప్పగా ఉండటం అంటే ఇక్కడ ఎక్కువ డబ్బు, పెద్ద పెద్ద హోదాలు కాదు. మీ ఆలోచనలు, ఆచరణ గొప్పగా, ఆదర్శంగా, నలుగురికి హాని చేయనిదిగా ఉండాలంటారు. అలాంటప్పుడే మీరు నిజమైన సంతోషాన్ని అనుభవిస్తారు. అయితే ఆ విధంగా జీవితాన్ని మలుచుకోవడంలో సేవాగుణం లేదా సేవాభావం కొంత కీలక పాత్ర పోషిస్తుంది. మీరు చేసేది చిన్న పనే కావచ్చు, మాట పరంగా, డబ్బు పరంగా, సేవాపరంగా, ఇలా రూపం ఏదైనా ఇతరులకు చేసే సాయం మీకు సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడంలో సహాయపడుతుంది. సో ఆనందం అంటే మనకి ఎప్పుడు వస్తుంది? మనం గొప్పగా సంపాదించడం వల్ల మాత్రమే కాదు, మనం సంపాదించిన దాన్ని ఆపదలో ఉన్న వారికి సాయం చేసి వారికి పంచడం ద్వారా, అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటికి మనం తిరిగి సాయం చేయడం ద్వారా కలిగే ఆనందం అనేది అపరిమితమైంది. ఆ విషయం గ్రహించుకొని అలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే డిజిటల్ డీటాక్స్తో జీవన సమతుల్యం పాటించాలి. ఎందుకంటే ఈ ఆధునిక సాంకేతికత మానవుల యొక్క జీవితాలను మార్చేస్తుంది. ఒక రకంగా అనేక విషయాలు డిజిటల్మయం అయిపోయాయి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోను, సోషల్ మీడియా ఒక ముఖ్యమైన అవసరంగా మారిపోయాయి. అలాగని దాన్ని దూరంగా పెట్టలేము. మరీ ఎడిక్ట్ అయినా నష్టమే. ఈ విషయంలో మీరు బ్యాలెన్స్డ్గా ఉంటే ఆనందంగా ఉండగలుగుతారని, మానసిక ఆరోగ్యానికి ఇది ఫాలో అవడం మస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్లో అయినా, ప్రొఫెషనల్ జీవితంలో అయినా ఎదగాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్స్ను కూడా వినియోగించుకోవాలి. అలాగే అవసరమైనప్పుడు వాటిని పక్కన పెట్టగలగాలి. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లైఫ్, వర్క్ విషయంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలగాలి. అప్పుడు వీళ్ళు కాదు, సక్సెస్ఫుల్ జీవితాన్ని అనుభవించిన వ్యక్తుల లిస్టులో మీరు కూడా ఉంటారు. ఓకే, అర్థమైంది అనుకుంటాను. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తమైన అంశాలపై నా ప్రసంగాలను వినండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.